గడిచిన ఆదివారము 62వ అధ్యాయంని మనం ప్రారంభించుకుని ఫస్ట్ 5 వచనాలని మనము చూడటం జరిగింది. ఈ 62వ కీర్తన దావీదు మహారాజు రాసినట్టుగా మనం చూస్తున్నాము. దావీదు కీర్తన ఎదుతును అను రాగము మీద పాడదగినది. ఎదుతును అలానే ఎదుతును కుమారులు దావీదు వాయిద్యాలు వాయించడానికి అప్పటికి ఇంకా దేవాలయము సొలొమోను కట్టలేదు కనుక ప్రత్యక్ష గుడారంలోనే వారు వాచ్ మెన్గా ఉండేవారు, లేకపోతే డోర్ కీపర్స్గా ఉండేవారు. ఈ రాగము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధిలో కాన్ఫిడెంట్గా, దేవుని సన్నిధిలో ఆయన మీద డిపెండెంట్గా ఎదురు చూడటము అనే పాఠాన్ని ఈ 62వ కీర్తన మనకి నేర్పిస్తూ ఉన్నది. అంచేత దావీదు తన మొదటి వచనంలోనే, ఈ కీర్తన మొదటి వచనంలోనే ఈ యొక్క విషయాన్ని ఆయన తేటతలం చేశాడు. దావీదు గడిచిన కీర్తనలన్నిటిలో కూడా తన సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. 62వ కీర్తన నుంచి మనం ప్రారంభించినప్పుడు దావీదు తన కాన్ఫిడెన్స్ని దేవునిలో చూపించడం మనం చూస్తూ ఉన్నాం. కాన్ఫిడెన్స్ చూపించి దేవునికి ప్రార్థన చేయడము ఈ యొక్క 62వ అధ్యాయంలో మనం చూడం. ఏం చూస్తాము అంటే 62వ అధ్యాయం మొదటి వచనంలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అనే మాటని దావీదు తెలియజేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఆత్మీయ ఎదుగుదల అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని తెలుసుకునే కొద్దీ, అనగా దేవుణ్ణి తెలుసుకునే కొద్దీ, ఆయన లక్షణాలు తెలుసుకునే కొద్దీ ఆయన ఏమై ఉన్నాడో అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, సంవత్సరాలు గడిచే కొద్దీ గడిచిన అనుభవాలు బట్టి దేవుని మీద అపారమైన కాన్ఫిడెన్స్ని దావీదు అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జనరల్గా మనం చాలా సందర్భాల్లో ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా కొంతమంది దేవునిలో ఒకే అనుభవం ఉంటుంది, ఇంకా కొత్త అనుభవమే ఉంటుంది. బాప్తిజం తీసుకున్నా, లేదంటే ప్రభువుని అంగీకరించిన తొలినాల్లో దేవునితో ఎట్లాంటి సంబంధం కలిగి ఉంటారో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సేమ్ అట్లాంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. జనరల్గా ఎవరితోనైనా మనకి ఫస్ట్లో పరిచయం పెరిగినప్పుడు మొహమాటంతో దూరంగా ఉంటూ అంత దగ్గరగా మనం ఉండం. ఎవరితోనైనా సరే మనకి సంబంధం స్టార్ట్ అయినప్పుడు, ఒక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినప్పుడు. కానీ ఆ ఫ్రెండ్షిప్ గ్రో అయ్యే కొద్దీ వారికి మనకున్న రిలేషన్షిప్ కూడా గ్రో అవుతూ ఉంటుంది, చనువు పెరుగుతూ ఉంటుంది. దావీదు 62వ అధ్యాయంలో దేవునితో చనువు పెంచుకున్నట్టుగా వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అందుకనే చనువు పెంచుకునే వ్యక్తి ఏంటంటే, నీకు పరిచయమైన వ్యక్తి గురించి ఎవరైనా తప్పుడుగా చెప్పినా నాకు ఆ వ్యక్తి గురించి తెలుసులే, నువ్వే నాకు చెప్పనవసరం లేదులే అనే ఆలోచనతో మనం ఉంటాం. దావీదు సమస్యలో, శ్రమలో ఉన్నాడు. బహుశా వయసు ఇప్పుడు ఒక 48 ఆ వయసులో ఉన్నాడు 62వ కీర్తన రాసేటప్పటికి. 16 వయసులో రాజుగా అభిషేకించబడి 36 వయసు 20 సంవత్సరాలు సౌలు దగ్గర నుంచి తప్పించుకుని 36 వయసులో ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పటికీ కూడా తన మీద కుట్రలు ఏమీ కూడా ఆగలేదు. అయితే ఈ యొక్క 62వ కీర్తనలో కూడా కుట్రలు ఏం ఆగల, అతని మీద శ్రమ ఆయన మీద చంపడానికి చూస్తూనే ఉన్నారు. అందుకనే 3వ వచనంలో మనం చూడవచ్చు ఆ మాటని, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడేదురు, ఎంతకాలము మీరు నా మీద పడి నన్ను చీల్చడానికి. వాస్తవానికి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒరుగుచున్న గోడ, 3వ వచనం 2వ లైన్లో దావీదు అంటున్నారు, ఒరుగుచున్న గోడ పడవవు కంచె లాగా నేను ఉన్నాను, అది నా పరిస్థితి. అలాగా నేను ఉండగా ఎన్నాళ్ళు నా మీద మీరు పడతారు, ఎన్నాళ్ళు నాకు మీరు శత్రువులుగా నా మీద శ్రమను తీసుకొస్తారని చెప్పి దావీదు అడుగుతూనే ఉంటున్నాడు. అయితే కీర్తనలో మనం ఏం చూస్తాము అంటే, దావీదు ఎక్కడ కూడా బెదరడం కూడా కాదు, కానీ దావీదు ఎక్కడ కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనిపించట్లేదు, కానీ దావీదు యొక్క కాన్ఫిడెన్స్ మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ మనకి దేవుని మీద ఉండాల్సిన కాన్ఫిడెన్సు విచారకరంగా తొలినాల్లో ఎలా ఉన్నామో సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా చాలామంది అలానే ఉన్నారు.
వయసు బహుశా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రభువులో ఉన్నప్పటికీ కూడా శ్రమ వచ్చినప్పుడు ఏంటి నాకు ఈ శ్రమ ఎలా వచ్చింది, నాకెందుకు వచ్చింది, దేవుడు నాకెందుకు తీసుకొచ్చాడని చెప్పి ఇంకా దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఉంటారు. కానీ దావీదు ఇలాంటి ఘోరమైన శ్రమ అతనికి వచ్చినప్పుడు అతడు దేవుణ్ణి ప్రశ్నించలేదు. అతను ఏం చేశాడు అంటే, నాకు నా దేవుని గురించి తెలుసు. నాకు 5వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము అంటున్నాడు. మొదటి వచనంలో ఏమంటున్నాడంటే తన ఆత్మ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు మొదటి వచనంలో. 5వ వచనంలో తన ఆత్మ గురించి చెబుతూ ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఎలాంటి హృదయము మనం డెవలప్ చేసుకోవాలి అంటే, ఎంతకాలము దేవుని సన్నిధిలో దేవా నాకు సమస్య వచ్చింది కాబట్టి కృంగిపోయే స్థితిలో మనం ఉండకూడదు. దావీదు వలె ఎప్పుడైతే దేవుని మీద కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉంటామో, నాకు తెలుసు ఆయన గురించి. ఇక్కడ దావీదు వ్యక్తిగతంగా ఏమంటున్నాడు అంటే, 30 సంవత్సరాలు దేవుడు నన్ను కాచి కాపాడాడు, 30 సంవత్సరాలు అనేక అపాయాల నుంచి, డెత్ థ్రెట్స్ నుంచి నన్ను కాపాడాడు. సో ఇప్పుడు వచ్చిన శ్రమలో నుంచి కూడా ఖచ్చితంగా దేవుడు నన్ను కాపాడతాడు, అందులో ఏ డౌటు లేదు అనే కాన్ఫిడెన్స్ని అతను కలిగి ఉన్నాడు. మీకు తెలుసు, దేవుడు మీ గడిచిన జీవితాల్లో ఎన్నిసార్లు భయంకరమైన శ్రమలో నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టంలో నుంచి, బాధలో నుంచి బయట తీసుకొచ్చాడో ఖచ్చితంగా మీ అందరికీ లెక్కలేని అనుభవాలు ఉంటాయి. దావీదు అంటున్నాడు, అలాంటి అనుభవాలని నాకున్నాయి కనుక ఇప్పుడు వచ్చిన శ్రమను బట్టి కూడా నాకు అదే కాన్ఫిడెన్స్ నేను కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ సీన్ గాడ్, ఐ నో హిమ్, ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్. ఏంటి వెరీ వెల్ నో అబౌట్ హిమ్ అంటే, దేవుడు నన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తాడన్న విషయము నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. దాదాపు ఫ్రమ్ లాస్ట్ 30 years నేను చూస్తూనే ఉన్నాను. నేను ఇప్పుడు వచ్చిన శ్రమలో ఆయన నన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు, ఖచ్చితంగా హీ విల్ ప్రొటెక్ట్ మీ. ఇది ఆరాధన. ఏంటి ఆరాధన? నోయింగ్ గాడ్, ఆయన తెలుసుకోవటం, డిపెండింగ్ ఆన్ గాడ్, ఆధారపడటము, ఆయన గురించి అర్థం చేసుకుని జీవితాన్ని గడపడము ఆరాధన అవుతుంది. ఖచ్చితంగా ప్రస్తుత రోజుల్లో ఆరాధన అంటే పాటలు పాడి లేకపోతే కాసేపు సాంగ్స్తో గడిపేది ఏమాత్రం ఆరాధన కాదు. ఆరాధన దావీదు భక్తులు నేర్పించే పాఠం ఏంటంటే, దేవుని పట్ల ఆవ్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, AWE అని, ఫియర్ అండ్ రెస్పెక్ట్ అనే మాట వాడబడింది. దేవుని ఎరుగుట, తెలుసుకోవటము, కాన్ఫిడెన్స్, డిపెండెన్సీ, ఇదన్నీ కూడా నీ లైఫ్లో ఉన్నప్పుడు యువర్ లైఫ్ విల్ బికమ్ ఆరాధన అనే విషయాన్ని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రికలో పౌలుగా రాస్తూ ఉంటారు, నీ దేహంను సజీవ యాగముగా దేవునికి అర్పించుట నిజమైన ఆరాధన అని పౌలు గారు రోమా 12:2 ఈ వచనాన్ని జ్ఞాపకం చేశారు. సో 62వ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుందంటే, చూడండి 5వ వచనంలో చివరి లైన్లో ఈ రీతిగా రాయబడి ఉంది, ఆయన వలననే అనే మాట మనం చూస్తున్నాం, నాకు నిరీక్షణ కలుగుచున్నది. దావీదు టెంప్ట్ అయ్యాడు చాలా విషయాల మీద ఆధారపడటానికి. తన మీదకి శత్రువులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మీద ఆధారపడడానికి అట్లాంటి టెంప్టేషన్ వచ్చింది. బట్ దావీదు ఆ టెంప్టేషన్లకి ఫాలో అవ్వలేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో 62వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది అంటే, దావీదు నన్ను గడిచిన 30 years నన్ను కాచి కాపాడాడు దేవుడు. ఇప్పుడు వచ్చిన శ్రమ నన్ను కదిలించలేదు నన్ను. ఎందుకంటే దేవుడు ఎట్లా కాచి కాపాడుతాడో అనే విషయం నేను చూశాను. నేను ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నేను టెన్షన్ పడి వేరే వారి మీద లేకపోతే వేరే వాటి మీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు నాకు లేదు. నాకు ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ గాడ్. ఆయన ఎలా నా జీవితంలో లాస్ట్ 30 years ఎలా పనిచేస్తాడో నాకు బాగా తెలుసు. ఇప్పుడు వచ్చిన ఈ చిన్న శ్రమను బట్టి ఐ విల్ నాట్ ఫీల్ ఎనీ టెన్షన్ అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని 5వ వచనంలో తన ఆత్మకు తానే బోధించుకుంటున్నాడు. చాలాసార్లు మనం కూడా మన ఆత్మకు బోధించుకోవడం ఇది చాలా అవసరము. అన్ని విషయాల్లో పాపం చేయకుండా ఉండడానికి మన ఆత్మతో మనం మాట్లాడుకొని బోధించుకోవాలి. దావీదు 5వ వచనంలో తన ఆత్మకు బోధించుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా, తన ప్రాణంతో తన ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు? దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము. ఎందుకంటే మానవుని యొక్క ఆలోచన సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా ఖచ్చితంగా వేరే మార్గాలు వెతుక్కునే అవకాశము చాలా సహజంగా ఉంది.
చాలా ఈజీగా కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ మన వ్యక్తిగత జీవితాల్లో కూడా శ్రమ వచ్చినప్పుడు ఎన్ని సందర్భాల్లో ఈ యొక్క డిపెండెన్సీ మనలో ఉంటుంది. ఈ మాట మనం అనగలమా? నా ప్రాణమా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక నువ్వు మౌనముగా ఉండము. బీ సైలెంట్. సైలెంట్ అంటే ఇది కేవలము శబ్దం రాని సైలెన్స్ కాదు, కానీ డిపెండెన్సీ ఆఫ్ గాడ్, డిపెండెన్సీ ఆన్ గాడ్ అన్నది జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాడు కనుక ఆయన ఎవరో నాకు తెలుసు. సో ఐ వాంట్ ఫీల్ టెన్షన్ నౌ. ఇప్పుడు నేను కంగారు పడను. అందుకని 5వ వచనంలో తన ఆత్మకు బోధిస్తూ ఉన్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, నువ్వేం కంగారు పడవద్దు, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. బహుశా దావీదు గ్రేటెస్ట్ ఫెయిత్ మ్యాన్గా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. అబ్రహాము కూడా విశ్వాసం తండ్రిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన గురించి నీకు తెలుసు కదా, ఎందుకు నీవు కంగారు పడుతున్నావు అనే మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది మన కుటుంబాలకి మనం చెప్పుకోవాలి, మన బిడ్డలకి మనం నేర్పించాలి. ఇది మన ఆత్మతో కూడా మనం చెప్పుకోవాలి. ఏమని అంటే, ఆయన నీకు ఉన్నాడు కదా, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావని తన ఆత్మకు తను బోధించుకుంటూ ఉన్నాడు. బహుశా ఇది మనకి చాలా అవసరము, మన ఆత్మకు మనం బోధించడము. 6-7 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, దావీదు దేవుని యొక్క లక్షణాలని తన కోసము క్లెయిమ్ చేసుకున్నట్టుగా, దేవుడు ఆశ్రయదుర్గము, రక్షణ, ఎత్తైన కోటే, కానీ ఆయన నా అనే మాటను చేర్చాడు. దేవుడు దేవుడిగా దూరంగా ఉండడం వేరు, దేవుడు కాపాడేవాడిగా దూరంగా ఉండడం వేరు, దేవుడు ఆశ్చర్య అద్భుత సాహస కార్యాలు చేసేవాడిగా దూరంగా ఉండడం వేరు. వ్యక్తిగతంగా మీ జీవితాల్లో ఇది మీకు బోధించుకోవడం వేరు. ఏమని అంటున్నాడంటే దావీదు ప్రతి మాటకి నా అనే పదాన్ని వాడాడు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హీ ఓన్డ్ గాడ్ అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. హీ ఓన్డ్ గాడ్. బహుశా ఇది ఖచ్చితంగా దావీదు యొక్క పర్సనల్ రిలేషన్షిప్ని తెలియజేస్తూ ఉంది దేవునితో. గమనించండి, దేవుడు మనల్ని సృజించినప్పుడు సోషల్ బీయింగ్స్గా దేవుడు చేశాడు. అందుకని దేవుడు మనకి కుటుంబాన్ని ఇచ్చాడు, ఫ్యామిలీని ఇచ్చాడు, భార్య భర్తలు, బిడ్డలు, దాని తర్వాత వారి కుటుంబము. దేవుడు మనల్ని సింగిల్గా ఉంచలేదు. అందుకని 5 రోజులు దేవుడు సృష్టిని చేసినప్పుడు, వెలుగుని చేసినప్పుడు ఇది మంచిది అన్నాడు. మిగతా 2వ రోజు సృష్టిని చేసి ఇది మంచిది అన్నాడు. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇది మంచిది అన్నాడు. 6వ రోజు మానవుడిని చేసిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. 5 రోజులు మంచిది అన్న దేవుడు నరుడిని చేసిన తర్వాత ఒంటరిగా నన్ను చూసి ఏమన్నాడు అంటే మంచిది కాదు. దేవుడు ఎట్లాగా ఫ్రేమ్ చేశాడు అంటే, మన డిఎన్ఏని ఒక సోషల్ బీయింగ్, రిలేషన్షిప్ కొరకు దేవుడు మనం చేశాడు. ఎందుకు అంటే ఆయన స్వారూప్యంలో చేయబడ్డ మనము ఆయనతో రిలేషన్షిప్ కొరకు మనం చేయబడ్డాం. అందుకని 6వ వచనంలో దావీదు 6-7 వచనాల్లో దేవుడు నాకు డిస్టెంట్ గాడ్ కాదు, హీ ఈస్ మై పర్సనల్ గాడ్. మనము ఏదో చూడండి, అన్యులు జనరల్గా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని లేదా పూజ చేసుకుని వారు వచ్చేస్తారు. దేవుడు ఒక డిస్టెంట్ గాడ్గా వారు చూస్తారు. దేవుడు దూరంగా ఉండి నాకు సహాయం చేసి నేను అడిగే కోరికలు తీర్చేవాడిగా. అయితే ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్న దేవుడు ఎట్లా ఉన్నాడు అంటే, ఈస్ నాట్ దూరంగా ఉన్న డిస్టెంట్ గాడ్ కాదు. ఆయన ఎట్లాంటి వాడు అంటే పర్సనల్ గాడ్. ఆయన ఇండివిజువల్తో మాట్లాడేవాడు ఆయన. అందుకని 6-7 వచనం దావీదు ఏం చేస్తున్నాడు అంటే ఓన్ చేసుకున్నాడు. అందుకని ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయనతో ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా ఇక్కడ మనం చేయడానికి ఏమి ఉండదు. ఇక్కడ మనం చేసేది ఏమి ఉండదు కూడా. మనము మెకానికల్గా చర్చ్కి రాలేము, చర్చ్లో పాల్గొనలేము, వచ్చేవని పేరుకి మనం రాలేము. చర్చ్ అలాంటి ప్లేస్ కాదు. బహుశా బయట ఉన్న అన్య గుడులు, గోపురాలు అయి ఉండొచ్చేమో కానీ, బట్ క్రిస్టియన్ గాడ్ యేసుప్రభు ఎట్లాంటి వారంటే ఈజ్ ఎ పర్సనల్ గాడ్. రిలేషన్షిప్ కొరకే మానవుని చేశాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చారు, బిడ్డలను ఇచ్చాడు. ఈ అన్ని రిలేషన్స్కి మూలం ఏంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ మూలం. అందుకని దావీదు అంటున్నాడు, విశ్వాసులు మీరు ఎవరు కూడా ట్రూ ఆరాధన అంటే నువ్వు దేవుడు గొప్పవాడిగా దూరంగా ఉన్న వ్యక్తిగా చూడకూడదు, నీ పర్సనల్గా ఆయన్ని చూడాలి. 6-7 వచనం అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను. 2వ వచనంలో చూస్తూ అంటున్నాడు, నేను అంతగా కదిలింపబడనని 2వ వచనంలో మాట్లాడితే దావీదు యొక్క గ్రోయింగ్ కాన్ఫిడెన్స్ చూడండి. బహుశా ఈ యొక్క 21వ శతాబ్దంలో క్రైస్తవ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఎట్లా ఉంది అంటే,
దేవుల్లో ఎదగని విశ్వాసులు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. అంటే పాలు తాగే స్థితి ఏదైతే ఉందో స్టార్టింగ్లో అదే స్థితి కనపడుతూ ఉన్నది. దేవుని గురించి ఏమీ తెలుసుకోవట్లేదు, ఆయన లక్షణాలు, ఆయన మనతో ఎలాగ పని చేస్తాడు, దేవుని గ్రంథంలో ఆయన ఎలా పని చేస్తాడో మరి నేర్చుకున్న పాఠాలు ఏమీ కనిపించట్లేదు. మెకానికల్గా ఏదో మన సాటిస్ఫాక్షన్ కొరకు మందిరానికి వెళుతూ వస్తూ ఉన్నారే కానీ దావీదు అంటున్నాడు, నో, నేను నా సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుని మీద కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన వాక్యపు జ్ఞానం ద్వారానే దేవుని గురించి నాకు విషయాలు తెలిసి అంటూ ఉన్నాడు. అయితే మనం ప్రశ్నించుకోవాలి, ఎదగకపోతే ఆయన్ని ఆరాధన చేయలేము. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నా, క్రీస్తులో వాక్యపు జ్ఞానంలో క్రీస్తు స్వారూప్యంలో ఎదగడమే ఆరాధన. సో మనం ఇప్పుడు ఆరాధించడానికి వచ్చాము. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సింగింగ్ సాంగ్స్. హృదయంలో ఎదిగే కొద్దీ ఆయన కొరకు పాటలు పాడతాము. ఓకే, ఎదగకుండా పాటలు పాడితే ఆయన అంటాడు, మీ హృదయము నా దగ్గర లేదు, మీ దేహాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వాట్ ఈస్ ఆరాధన? డిపెండింగ్ ఆన్ గాడ్ ఓన్లీ అనే మాటను కూడా ఇక్కడ దావీదు చేరుస్తూ ఉన్నాడు. ఆయన వలననే అంటూ ఉన్నాడు. ఓన్లీ, మాత్రమే అనే మాట జ్ఞాపకం చేస్తూ, వాట్ ఈస్ వర్షిప్? ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము మన హార్ట్స్ని సెటరేట్ చేసుకోవాలి. ఎలాగ హార్ట్స్ని సెటరేట్ చేసుకోవాలి? కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ గాడ్. 2, కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్. 30 years నేను చూశాను, ఇప్పుడు నేను ఎందుకు బెదురుతాను? ఇప్పుడు నేను 3వ వచనం మీద జ్ఞాపకం చేశాడు, ఒరిగే గోడగా కూలే కంచిగా నేను ఉన్నప్పటికీ కూడాను ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ అని చెప్తున్నాడు. తర్వాత 3వది వర్షిప్ అంటే ఏంటంటే ఆయన అంటున్నాడు, హీ ఓన్డ్ గాడ్ అనే మాట వాడచ్చు మనం. హీ మేడ్ గాడ్, హీస్ ద పర్సనల్ గాడ్గా ఆయన చేసుకున్నాడు. సో అంచేత మనము దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో కమ్యూనికేషన్ మనకు లేకపోతే గాడ్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు అస్. ఆయన మనకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిగా ఉంటే మనము ఆరాధన చేసిన వారము కాము. ఏమండి, ఆరాధన అంటే ఆయన్ని తెలుసుకునుట, ఆయనతో రిలేషన్షిప్లో మనం ఉండటం. సండే మార్నింగ్ ఆరాధనకి వెళ్ళారా అని అడిగారు అనుకోండి, అవునండి మేము వెళ్ళాము. బట్ వాట్ డిడ్ యు డూ? మీరైతే మీరు ఏం చేశారు ఆరాధనలో? అవును, మేము ఆరాధనకి వెళ్ళాము, వాక్యం వినాం, పాటలు పాడి వచ్చాము, బట్ హార్ట్లో, హృదయంలో ఎటువంటి కదలిక లేదు అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఏమండి, 7వ వచనం అంటున్నాడు, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. ఖచ్చితంగా దావీదు మరి చాలామంది మీద ఆధారపడే టెంప్టేషన్ అతని మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తున్నాం. 2వ లైన్లో ఉంది, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. 6, 7, 2 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే నా అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాము. దావీదు తన పర్సనల్ దేవుడిగా చేసుకున్నాడు. ప్రతిదీ కూడా దేవునికి యాట్రిబ్యూట్స్, దేవునికి లక్షణాలు మరి పర్సనల్గా అతను టేకప్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అటు రిలేషన్షిప్ కలిగి ఉండటమే ఆరాధన. ఒకవేళ ఈరోజు అట్లాంటి రిలేషన్షిప్ మీకు లేకపోతే మనం దేవుణ్ణి ఆరాధన చేసిన వారం కాము, ఆరాధన చేయలేము కూడా. ఎవరిని ఆరాధన చేస్తున్నట్టు? ఆయనతో సంబంధం లేనప్పుడు, ఆయనతో మాట్లాడలేనప్పుడు ఎవరిని ఆరాధన చేస్తున్నట్టు? నోబడి. ఆయనతో సంబంధం లేకుండా ఆయన కొరకు మనం ఏం చేసినా ఆయన కొరకు చేసినట్టు కాదు అది. బైబిల్లో 2 అన్నాతమ్ముళ్ళు దేవునికి బలులు అర్పించామనుకున్నారు. తమ్ముడు ఏబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించాడు, కయ్యోను యొక్క బలిని దేవుడు స్వీకరించలా. ఆయన అర్పించడానికైతే అర్పించాడు కానీ దేవుడు ఆయన ఆరాధనను స్వీకరించలేదు. సో ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన మీద డిపెండెన్సీ, కాన్ఫిడెన్సు, ఆయన ఓన్ చేసుకున్నామా మనము? ఈ 3 మనకి లేకపోతే ఆయనను ఎట్లాగా ఆరాధన చేసాం? చూడండి, 8వ వచనంలో దావీదు ఒక స్పష్టమైన మాట అంటున్నాడు, జనులారా, ముందేమో తన ఆత్మ గురించి 1వ వచనంలో సాక్ష్యం ఇచ్చాడు, 5వ వచనంలో ఏమో తన ఆత్మను బలపరుచుకున్నాడు, ఎంకరేజ్ చేసుకున్నాడు. నేను పొందిన దీవెన రాజుగా నా జనులందరూ పొందుకోవాలని, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. చూసారా, నమ్మిక అంటే కాన్ఫిడెన్స్. నమ్మకం అంటే ఫెయిత్ అని చెప్పచ్చు, నమ్మిక అంటే కాన్ఫిడెన్స్. ఏంటి కాన్ఫిడెన్స్? ఈ శ్రమ వచ్చినప్పుడు నేను ఎందుకు భయపడతాను? 30 years దేవుడు నన్ను కాచి కాపాడని విషయము నాకు స్పష్టంగా తెలుసు. నాకు ఐ నో అంటున్నాడు. సౌలు దగ్గర తీసుకొచ్చారు దావీదుని, గొలియాతో యుద్ధం చేస్తావా? అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను గొర్రెలు కాచుకునేటప్పుడు సింహం మీదకి వస్తే చీల్చివేశాను, ఎలుగుబండి నా మీదకి వస్తే నేను అన్ని కూడా డిఫీట్ చేస్తాను. నేను
8వ వచనం అంటున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. మనతో కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కీర్తన ఎందుకు చదువుకున్నామంటే, దావీదు తన కాన్ఫిడెన్స్ని చూపించాడు దేవుని మీద బికాస్ ఆఫ్ హిస్ గత అనుభవాలని బట్టి. 8వ వచనంలో మనకు కూడా నేర్పిస్తున్నాడు. 2వ లైన్లో ఏమంటున్నాడంటే, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. చార్లెస్ స్పర్జన్ భక్తుడు ఈ వచనం గురించి అంటూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో మీ హృదయాలు ఏం చేయాలంట? ఏంటి ఆయన సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించడం అంటే? కన్నీటితో ఏడవటమా, ఎమోషనల్గా ఆరాధించడమా, ఫీలింగ్స్ కలిగి? స్పర్జన్ గారు ఏమంటారు అంటే, నువ్వు దేవునిలో ఎలా కలిసిపోవాలి అంటే, ఆయన 2 ఉపమానాలు చెబుతూ, మిల్క్ లాగా కలవద్దు, పాలులా కలవద్దు. పాలులా కలిస్తే పాలు ఎందులో కలిసినా దాని రంగుని ఆ వస్తువుకి ఇస్తుంది. పాలు ఎందులో కలిపినా పాలు యొక్క రంగుని అందులోకి ఇస్తుంది. లేకపోతే ఒక హనీ, తేనెలాగా ఒకవేళ నువ్వు కలిసిన నీ యొక్క టేస్టు కలిసిన దాంట్లోకి ఉంటుంది. కానీ నువ్వు వాటర్లో కలువు, నువ్వు ఏమి కనపడవు, ఆ వస్తువు మాత్రమే కనపడుతుంది అని జ్ఞాపకం చేశారు. సో ఆయన సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించడం అంటే, నీవు కనిపించకుండా ఆయన మాత్రమే కనిపించేటట్టు నిన్ను నీవు కుమ్మరించుకో అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా వచనము, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము, అలుపులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు. 9వ వచనం చూడండి. దావీదు ఇప్పటి వరకు నా కాన్ఫిడెన్స్ దేవుని మీద మాత్రమే అని చూపిస్తూ 9వ వచనంలోనూ మనుషులు మీద ఆధారపడటం ఎలాంటి స్థితి అంటే, అలుపులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు. అలుపులు నీకు సహాయం చేయాలనుకున్నా వారు చేయలేరు, ఎందుకంటే వారికి చేసే స్తోమత లేదు కాబట్టి. గనులైన వారి మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే వారు మాయ మాటలు చెప్తారు. ఇస్తాం రండి అని చెప్తే ఎవరు, చేస్తాం రండి అని చెప్పి చెయ్యరు, కాలం గడిపేస్తూ ఉంటారు మాయ మాటలతో. అందుకని అంటున్నాడు, త్రాసులో వారందరూ తేలిపోవదురు, ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలహీనులు నీకు సహాయం చేయాలనుకున్నా చేయలేరు. ఒకవేళ బలవంతులు నీకు సహాయం చేయాలనుకున్నా వారు మాయా మాటలతో కాలం గడిపేస్తారు కానీ నీకు సహాయం చేయరు. ఇద్దరు వట్టి ఊపిరి వంటి వారే. దావీదు అంటున్నాడు, మొదటి వచనాన్ని జ్ఞాపకం చేస్తూ, వారు ఇద్దరి మీద కూడా ఆధారపడవద్దని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే చేయలేని వారు ఎటుదిరిగి చేయలేరు, చేయగలిగిన వారు మాయ మాటలు చెప్తారు. నీకు అనవసరంగా ఒక హోప్ని, నిరీక్షణ క్రియేట్ చేసి వారు నీకు సహాయం చేయరు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో మనుషుల మీద ఆధారపడనప్పుడు 10వ వచనంలో 2 లైన్లు అంటున్నాడు, బలత్కారమందు నమ్మికించుకుడి, అంటే దోచుకునుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ఏమండి, జనరల్గా 21వ శతాబ్దంలో మనం ఏం చూస్తున్నామంటే, ధనము హెచ్చించుట ఘనముగా చూస్తూ ఉన్నాము, వారిని గౌరవిస్తూ ఉన్నాము. కానీ బైబిల్ ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంది. వారిని గనులుగా ఎంచట్లేదు, వాస్తవానికి వారిని ధనము హెచ్చించుట. దావీదు వాస్తవానికి చిన్నప్పుడు చాలా పేదవాడే, కానీ రాజు అయిన తర్వాత రాజుగా ఎదిగే కొద్దీ చాలా ధనవంతుడైపోయాడు. జనరల్గా చూడండి, చెడి బతికిన వారు, బ్రతికి చెడిన వారు అంటే 2 పదాలు మన సమాజంలో వాడుతూ ఉంటారు. కొంతమంది బాగా బ్రతికి చెడారనుకోండి, వారు డబ్బుకి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. జమీందారు కుటుంబంలో చూసినప్పుడు డబ్బుకి అంత ప్రాముఖ్యత ఉండదు, ఎందుకంటే వారు చాలా డబ్బును చూశారు కనుక కొత్తగా డబ్బును చూడడానికి వాళ్ళకి ఏమీ లేదు అసలు. కానీ ఎవరి విషయంలో మనం గర్వం చూడొచ్చు అంటే, కొత్తగా డబ్బులు వస్తాయి చూశారండి, వాళ్ళు ఒకేసారి మనుషులు మారిపోతూ ఉంటారు, అందరితో కలవరు. ఏమండి, డబ్బులేని బంధువులతో కొంచెం తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, తక్కువ విజిట్స్ చేస్తూ ఉంటారు. సామెత ఉంది కదా, ధనవంతుడికి స్నేహితులు ఎక్కువ అంటాం. కానీ దావీదు అంటున్నాడు, తన పేదవాడిగా ఉండి అధిక ధనాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా ఆయన ఇచ్చే మాట ఏంటంటే, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అంటున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? చెడి బ్రతికిన వాడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. సో ఒకప్పుడు నేను ధనాన్ని చూడలేదు, ఇప్పుడు అపారమైన ధనాన్ని నేను చూస్తూ ఉన్నాను, అయినప్పటికీ కూడా నేను దాని మీద ఆధారపడను అంటున్నాడు. సో దావీదు ఏం డిక్లేర్ చేస్తున్నాడు అంటే, మనుషుల మీద, అల్పమైన వారు, గనులైన వారు, ఇద్దరి మీద నేను ఆధారపడట్లేదు. రెండవది,
ఒకప్పుడు నాకు డబ్బు లేదు, ఇప్పుడు విపరీతమైన డబ్బు నాకు వచ్చినప్పటికీ కూడా నేను దాని మీద ఆధారపడట్లేదు. నేను దావీదు చక్కటి సాక్ష్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు డబ్బుని చూడక ఒకేసారి చూసినప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే అది కరిగిపోయేది. చక్కటి మాటలు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన సమాజము డబ్బుతో మరి గర్విస్తూ ఉంటారు. డబ్బు మనకి దేవుడు ఎప్పుడు డేంజర్ అని చెప్తున్నాడంటే అది ఉంటే నాకు చాలు అనుకోవడము చాలా డేంజరు. డబ్బు పాపం కాదు, దేవుడే ఇస్తాడు. కానీ దాని మీద ఆధారపడటము దావీదు ఇక్కడ నేర్పుతున్న పాఠం. మనకి ఆధారపడవద్దని చెప్తూ ఉన్నాడు. వాస్తవం డబ్బు మన ప్రాణాన్ని కూడా రక్షించలేదు. మన కరోనా టైంలో చూసాము, చాలామంది ధనవంతులు హాస్పిటల్కి అంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా వారు చనిపోయారు. డబ్బు ప్రాణాన్ని రక్షించలేదు. డబ్బు ఆకలిని కూడా తీర్చలేదు. అది అంటారు కదా, మంచి పరుపుని కొనుక్కోగలరు కానీ నిద్రను కొనుక్కోలేరు. 11వ వచనంలో మనం చదువుకుందాం. సో 9-10లో మనం ఏం చూసాము? ఈ థీమ్ అంత 62వ అధ్యాయంలో మొత్తం ఏం చూస్తున్నామంటే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, నేను కదిలింపబడను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు నమ్ముకున్నాను కనుక మనుషులు ఎందరూ నమ్మిక ఉంచలా, ధనము హెచ్చుట వలన నేను నమ్మిక ఉంచలేదు. చాలా ఈజీ కదండి, ధనం మీద నమ్మిక ఉంచడం చాలా ఈజీ. కొంతమంది ఎప్పుడు కూడా మరి ఫోన్లో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు, ఏమైనా పడినాయా అని చెప్పి. కొంతమంది కొంచెం అలవాటు ఎక్కువ, అస్తమానం బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటారు. అయితే దావీదు రెండింటి మీద నమ్మకం పెట్టుకోవాలా, మనుషుల మీదను ధనము హెచ్చించటం వలన పెరుగుతున్నప్పుడు. ఎందుకంటే ఎక్సెసివ్ లగ్జరీ కూడా చాలా డేంజర్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 11వ వచనం దావీదు చివరికి ఎలా ఎండ్ చేస్తున్నాడు చూడండి. 11, 12 వచనాలు ఎలా ఎండ్ చేస్తున్నాడంటే బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. దావీదు రాజుగా ఉండి బహుశా బలము పవర్ నా దగ్గర ఉందేమో అని అనుకుంటావేమో దావీదు. అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే కేవలము గాంధీ గారు ఈ మాటని జ్ఞాపకం చేస్తారు. నీవు ఆస్తికి ఓనరు కావు, కేవలం స్టీవర్డ్, యజమానుడు మాత్రమే, మేనేజ్ చేసేవాడు మాత్రమే. దావీదు ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనకి. 12వ వచనం ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పిన నీవు ప్రతిఫలము ఇచ్చుచున్నావు. ఇది ఏ ప్రతిఫలం అనుకున్నారు? అంతిమంగా దేవుడిచ్చే తీర్పు గురించి మాట్లాడట్లే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ లోకంలో న్యాయంగా జీవించేటప్పుడు, నీతిగా జీవించేటప్పుడు లోకము పెద్దగా రివార్డు చేయదు. ఇక్కడ నీతిగా న్యాయంగా జీవిస్తూ ఉంటే ఇలా ఎలా బ్రతుకుతారు సార్, ఎంత నీతిగా న్యాయంగా ఉంటే మీరు అని అంటారు ఇక్కడ. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే లోకము నీకు రివార్డు చేయకపోయినా, లోకము నిన్ను గుర్తించకపోయినా ఆయన నీ క్రియలకు ఖచ్చితంగా ఎక్కడ ఫలితాన్ని నీకు ఇస్తాడని దావీదు తెలియజేస్తున్నాడు. అందుకని చివరిలో అంటున్నాడు, కాగా కృప చూపుటయు నీది. కృప ఇక్కడ లాయల్ ప్రేమని జ్ఞాపకం చేస్తున్నది. సో 11వ వచనంలో మనం ఏం చూస్తున్నాము అంటే దేవునికి బలము, 12వ వచనంలో కృప 2 ఉన్నాయి. ఆయన బలమేమో పాపాన్ని శిక్షించడానికి అయితే, ఆయన కృప పాపాన్ని క్షమించడానికి ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. సో 22వ అధ్యాయంలో మనం చూసిన ప్రాముఖ్య అంశం ఏంటంటే దేవుని వలననే, ఆయన మీద మాత్రమే కాన్ఫిడెన్స్ని దావీదు చూపించాడు. మరి ఎవరి మీదనూ ఆయన కాన్ఫిడెన్స్ చూపించలా. 2వది మనుషుల మీద, 3వది ధనము హెచ్చించడం వలన అతను కాన్ఫిడెన్స్ చూపించలేదు. సో దావీదు యొక్క పాఠం ఏం నేర్పుతున్నాడంటే ఇన్ని సంవత్సరాలు నేను విశ్వాస జీవితంలో నేను నడుచుకుంటూ వచ్చాను, అంచేత ఏది కూడా నన్ను కదిలించలేదు. తర్వాత ఆయన ఎవరో నాకు తెలుసు కనుక నేను కదిలించబడను. సో మన విశ్వాస జీవితంలో మనకు ఉండవలసిన కాన్ఫిడెన్స్ ఏంటంటే దావీదుకున్న కాన్ఫిడెన్సే, దేవా నేను కదిలించబడను, ఎందుకంటే నీ మీద నాకు కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఐ నో హూ యు ఆర్. ఇన్ని సంవత్సరాలు నువ్వు నన్ను ఎట్లా నడిపించావో నాకు తెలుసు. సో ఐ ఆమ్ ఇన్ టోటల్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ధనము హెచ్చించడం వలన నేను సంతోషపడి
సేదతీరి అమ్మయ్య నాకేం పర్వాలేదులే అని అనుకోను నేను. చాలా ఈజీ కదండి, ధనం పెరిగే కొద్దీ ధనం మీద కాన్ఫిడెన్స్ సంపాదించుకోవడం చాలా ఈజీ. ఆ ఈజీ ట్రాప్లో మనం పడిపోతాము. దేవుడు అంటున్నాడు, దావీదు మనకు నేర్పుతున్నాడు, నో, అక్కడ నీవు కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు. నువ్వు ధనము హెచ్చించడం వలన, లేకపోతే మన శాలరీ, మన ఇన్కమ్, ఆస్తి హెచ్చించడం వలన కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు. నాకేం పర్వాలేదులే అని అనుకోవద్దు. దాని ద్వారా అనే పాఠాన్ని మనకి నేర్పిస్తున్నాడు. సో చేత మన నిజమైన ఆరాధన ఏంటంటే ఆయన మీద డిపెండ్ అవ్వడము ఆరాధన, ఆయన మీద కాన్ఫిడెన్స్ మన ఆరాధన, ఆయన్ని ఓన్ చేసుకోవడము, నా ఆశ్రయదుర్గము, నా దేవుడు అని ఓన్ చేసుకోవడము ఆరాధన. కాన్ఫిడెన్స్, డిపెండెన్సీ, ఆయన్ని ఓన్ చేసుకోవడం, నా వాడు ఓన్ చేసుకోవడము ఆరాధన. నాలుగవది మనుషుల మీదను అలానే ధనము హెచ్చించడం వలన ఆధారపడకపోవటము ఆరాధన, వర్షిప్. ఐదవది మరి ఆయన కృపను బట్టి ఆనందించడము ఆరాధన. సో వర్షిప్లో మనం నేర్చుకోవాల్సిన అంశాలు 62వ కీర్తనలో ఈ రీతిగా నేర్పిస్తూ ఉన్నాడు. డిపెండెన్సీ ఆన్ గాడ్, కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్. మూడవది ఓన్ చేసుకోవడము. నాలుగవది మనుషుల మీదను ధనము హెచ్చించడం వలన డిపెండ్ కాకపోవటము ఆరాధన. ఐదవది ఆయన కృపను బట్టి ఆనందించడము ఆరాధన. సో దేవుని ఆరాధించేవారు వీటిని అనుభవించి మనం ఉన్నప్పుడు ఆయనని ఆరాధించిన వారంగా అవుతాం. సో ఈ యొక్క పాయింట్స్, 5 విషయాలు 62వ అధ్యాయము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. సో ఈ 5 విషయాలను బట్టి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవా, మరి నేను ఎందుకు నిన్ను స్తుతిస్తున్నాను అంటే, నేను నీ మీద ఆధారపడగలను, నేను నీ మీద కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చావు, ఆధారం ఇచ్చావు నాయన. ఈ రెండింటి మీద ఆధారపడట్లేదు, మనుషుల మీద కానీ ధనం హెచ్చించడం వలన కానీ నేను ఆధారపడట్లేదు. నా అల్టిమేట్ కాన్ఫిడెన్స్ నీ మీదే ప్రభు. మరి నువ్వు నాకు డిస్టెంట్గా, దూరంగా లేవు, నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు. యు ఆర్ మై గాడ్, నాతో పాటు నడిచేవాడివి, నువ్వు నా ఫ్రెండ్గా ఉన్నావు. అందును బట్టి నీకు నేను స్తుతులు చెల్లించుకుంటున్నా. తర్వాత నువ్వు నా మీద చూపించిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లించు. 62వ అధ్యాయం ఈ 5 పాఠాలు క్లియర్ కట్గా మనకి నేర్పిస్తూ ఉన్నది. దావీదు దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు, ఈ కీర్తన రాశాడు.